మన వరంగల్ జిల్లా ప్రజాపాలనలో భాగంగా కృష్ణా కాలనీ గవర్నమెంట్ కాలేజ్ అభివృద్ధి పనులలో భాగంగా వచ్చిన క్రమంలో ఆ కాలేజీ డెవలప్మెంట్ గురించి మాట్లాడే సందర్భంలో ఆ కాలేజీకి సంబంధించి ఎవరైతే ఆ కాలేజీని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఒక పెద్ద కంపెనీ ఉన్నది, వాళ్ళతో కొంత ఉపాధి కలుగుతుంది అనే దాని మీద మీ కంపెనీకి మా గవర్నమెంట్ సహకారం ఉంటుంది, ఈ కాలేజీకి మీరు డొనేషన్ చేయాలనే దాని మీద మాట్లాడుకుంటూ గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ఏదైనా ఫైల్ వచ్చిన క్రమంలో డబ్బులు తీసుకొని పనిచేసేదనే దాని మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మాట్లాడిన మాటలను ఏవైతే ఉన్నారో వాటిని వక్రీకరించి ట్రోల్స్ రూపకంగా బాగా బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు పెద్ద మొత్తంలో వైరల్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిన క్రమంలో 10 సంవత్సరాల కాలంలో ఒక మహిళను కూడా మంత్రి చేయలేని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, టీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది నాయకులు పని కట్టుకొని ఒక మహిళా మంత్రులుగా 2 ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక గిరిజన మంత్రి ఆయన సీతక్కలు, మరియు బీసీ మంత్రి అయిన మన ఎవరైతే కొండ సురేఖ మేడం గారు ఉన్నారో ప్రత్యేకంగా పని కట్టుకొని ఎంతసేపు ఎక్కడ ఏం మాట్లాడతారు, ఎట్లా చేయాలనే దాని మీద ఇదే పనిగా ఉన్నారు. ఏమి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఏం జరుగుతలేవు, జరగని వాటి మీద సమస్యల మీద మాట్లాడవలసిన వీళ్ళు ఏదైనా ఒక మాటను దొరకబట్టుకొని ఆ మాటల అసలు కరెక్ట్ అయిన ఆధారాలు లేకుండా అక్కడ సభ జరిగిన ప్రాంగణంలో ఉంటే వాళ్ళకి అర్థమై ఉండేది. మేము ఏదైతే ఉన్నదో వాళ్ళు ఒక కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఒక ఫైల్ తీసుకొని వచ్చిన క్రమంలో మీరు ఒక పెద్ద కంపెనీ, మీతో కొంతమంది యువతకు కొంత భవిష్యత్తు ఉంటుంది అనే దాని మీద మీరు పలానా కృష్ణా కాలేజ్ ఉంటుంది దానికి చేయాలనే దాని మీద వాళ్ళ పెద్ద మనసుతో ఆ కార్యక్రమం నిర్వహించుకున్న క్రమంలో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైల్ పట్టుకొని వస్తే పైసల రూపకంగా ఇలా దండుకునే కార్యక్రమాలు జరిగేది. మా ప్రభుత్వంలో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానీ, మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షులు కానీ, ఇప్పుడున్న క్యాబినెట్ మొత్తం కూడా అంటే ఎవరి క్యాబినెట్ వాళ్ళు పనులు చేసుకుంటూ పోయే క్రమంలో గతంలో మొత్తానికే టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఒక్కరిద్దరి చేతుల్లోనే నడిచేది. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ రకంగా కాకుండా ఎవరికి ఉండే మంత్రి పదవి వాళ్ళకు ఉన్నది, ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ పని కట్టుకొని ఏదైతే ప్రచారం చేస్తారో, ఏదైతే ట్రోల్స్ చేస్తారో బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కాంగ్రెస్ నాయకులు కనుక ఖచ్చితంగా అదే ఉంటే ఒక బీసీ నాయకురాలైన మహిళ మీద ఈ రకంగా ట్రోల్స్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అతి ప్రాధాన్యత కలిగిన ఇది ఆర్యబాలిక గర్ల్స్ కాలేజీ, కృష్ణా కాలేజ్ గర్ల్స్ కాలేజీకి సంబంధించిన ఏవైతే ఉంటుందో కృష్ణా కాలేజ్ గర్ల్స్ కాలేజీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సందర్భంగా అక్కడ ఉన్న పిల్లలు వర్షాల తడిచి ఆ క్లాస్ రూమ్లలో వాటర్ వచ్చే సందర్భంగా మా ప్రియతమ నాయకులు అయిన కొండ మురళీధర్ గారు అక్కడ ఉన్న పరిస్థితులను చూసి మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా పనిచేసి పెడతామని ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా అభివృద్ధి జరిగే కార్యక్రమాన్ని వాళ్ళు ఈ రకంగా వక్రీకరించి ట్రోల్స్ రూపకంగా ఈ రకంగా చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే కొండ దంపతులు ఏదైతే చెప్తారో ఆ పని చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట పని చేయడమే కాంగ్రెస్ బాధ్యత. ఏదో 100 హామీలు ఇచ్చి మేము చేస్తాము మేము చేయమనేది కాదు. 6 హామీలు ఇచ్చిలో 6 హామీలను కూడా ప్రభుత్వం నిర్వహించుకుంటూ పోయే క్రమాన్ని జీర్ణించుకోలేని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన నాయకులు, మంత్రులు వాళ్ళ శాఖలలో న్యాయంగా పనిచేసుకునే అవకాశం లేకుండా ఒక కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క శాఖకు, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, వర్గాలకు సంబంధించిన మంత్రులు ఉంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఒక బీసీ నాయకురాలైన ఇది మన కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క వీళ్ళందరూ కూడా పలానా కులాలకు సమీకరించుకున్న నాయకులు. వీళ్ళ శాఖలకు సంబంధించిన వాళ్ళ పనులు చేసుకునే క్రమంలో వీళ్ళు జీర్ణించుకోలేక ఒక పని కట్టుకొని ఒక బీసీ నాయకురాలు ఎప్పుడైతే ఎదుగుతాయో వీళ్ళకి ఏమైతే నష్టం జరుగుతుందనే ఒక భయంతో ప్రత్యేకంగా కుండ దంపతుల మీద పని కట్టుకొని చేసే ప్రచారం ఏది. దీన్ని మా పిసిసి అధ్యక్షులైన మహేష్ కుమార్ గారు కూడా ఖండించడం జరిగింది. అదేవిధంగా ఇట్లనే చూసుకుంటూ పోతే మా కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా కూడా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు. ఇలాంటి పిచ్చి ట్రోల్స్ చేస్తే కాంగ్రెస్ నాయకులు ఊరుకునే పరిస్థితి ఉండదు.